సేమ్ యాజ్ చెప్పకు అలా ఎంత అదే ఇప్పుడు రీసెంట్లీ మ్యారీడ్ కాబట్టి ఎక్కువ మనం అంటే ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ గా పెళ్ళి అయిపోయింది కదా అయిపోయింది కాబట్టి ఎక్కడైంది సారీ రీసెంట్ గా పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్కువ మాట్లాడితే బాగోదు సో పిలిచేద్దామా మరి yes can we call Avika and Manas on the stage please ఇప్పుడే విచ్చేసిన సత్యరాజ్ గారికి హార్టీ వెల్కమ్ సార్ Okay, so hi Avika, hi Manas. Hello, hi. hi Hello. Both of you looking beautiful together on screen and off screen. So tell me how is Avika, first starting off with Avika, how is your experience in Mansion 24 and how is it with Omkar Anna? First of all, thank you all of you for being here. This support means a lot to me, Omkar and the entire team. I really wish and hope that we keep working together. Because my experience on your set is the best ever. I feel the most comfortable. It's like a family to me now. So I will keep doing a lot of projects with you and I have no doubts about it. And it's a different level of excitement that I feel when I work with you. And the kind of genius brain that you have, I want to learn a lot from you. So I will continue to be around you and my experience for this particular shoot was very different from what I have done earlier. Because the character demands a little extra depth than I could have otherwise done for any other character. So it was interesting to play. It was very interesting to be a part of a project that is so huge, with so many amazing actors, with so many amazing technicians involved. I just feel very honored to be a part of something so huge and so amazing. Thank you, Avika. I mean, but I want that one thing, you know, which you have observed. What's that one thing that you learned or observed from our creator, Omkar Garu? I think the eye for detailing that he has, for every little thing, a hair strand to a, you know, the way the look should be, to the expressions, the volume of the way we speak the dialogues. I think the eye for detailing is what I really love about him. Right. So thank you so much. I hope, no, I'm 100% sure this Mansion 24 is going to be rocking from tonight on Disney Plus Hotstar. Alage మన పెద్దలు పూజలు మానస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి మ్యాన్షన్ 24 ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఓంకార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అంటే వీ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్. అంటే ఒక షోలో కలిసాము, ఒక షోలో కలిసిన తర్వాత ఓంకార్ అన్న అండ్ అశ్విన్ అన్న హ్యావ్ చోజన్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఐ వుడ్ అందరి ముఖంగా అంటే అందరి మధ్యలో నేను ఇది చెప్పాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అశ్విన్ అన్న ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీరు లేకపోయి ఉంటే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు. బికాజ్ గెటింగ్ ఎన్ ఆపర్చునిటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ యునో దాన్ని పోర్ట్రేట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను ఒక క్లీన్ పేపర్ లాగా వచ్చాను. ఐ డెంట్ కమ్ ప్రిపేర్డ్ ఎనీథింగ్. అంటే అవికా హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ టు బీ డన్. నాకేం ప్రిపరేషన్ లేదండి. ఆయన చెప్పినట్టుగా చేసేసి వెళ్ళిపోయాను అంతే. అండ్ ఇప్పుడు అందరు అవుట్పుట్ చూసిన తర్వాత కూడా చాలా బాగుంది అంటున్నారు. సో హ్యాపీ ఫర్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. రేపు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతుంది. అందరు చూసేసి దీన్ని చాలా చాలా పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ Rajshekhar sir, DOP sir, and Vikas has given a wonderful background score for the entire project. And looking forward and all the best to the entire team. Thank you. And also Avika garu and Manas garu చాలా బాగుంది ట్రైలర్ చూస్తేనే ఒక కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తుంది. సో మీకు కూడా ట్రైలర్కి చాలా రెస్పాన్సెస్ వచ్చుండొచ్చు. సో మీకు వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి ట్రైలర్ చూసి? ట్రైలర్ చూసాక అంటే షూటింగ్ చేస్తున్నప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగింది ఏంటి అంటే హారర్ ఫిల్మా కాదా అని అన్నారు. అంటే ఇప్పుడు ఓంకార్ గారు అనగానే మెయిన్ ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఒక ట్రెండ్ సెట్ చేసేసారు ఫర్ హారర్ ఫిల్మ్స్. సో ఫస్ట్ నేను అందరికీ కన్విన్స్ చేసింది ఏంటంటే ఇది ఒక వెబ్ సిరీస్. దిస్ ఇస్ అ వెబ్ సిరీస్. ఫస్ట్ టైం ఇట్ ఈస్ బీయింగ్ డైరెక్టెడ్ బై ఓంకార్ అన్న.
సో డెఫినెట్గా ఆయన ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అది ట్రైలర్ చూడంగానే అందరికీ అర్థమైంది. ఇట్ ఈస్ వండర్ఫుల్ రెస్పాన్స్. అందరూ మెయిన్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఏంటి అంటే, బేబీ నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు అంటే. ఏం చెప్తున్నారా మీరు, ఏంటి అసలు కథ అర్థం కాలేదు, దీనికి లింక్ ఏంటి, అందరు క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు. భయ్యా నాకు కూడా సీరియస్గా తెలియదు, మీరు నన్ను దయచేసి కథ అడగకండి, చూడండి, చూసి మీ రెస్పాన్స్ ఏంటి మీరు చెప్పండి అని నేనే వాళ్ళకి తిరిగి చెప్పడం జరిగింది. ఓకే, సో అవిక గారు మీకు వచ్చిన రెస్పాన్సెస్ ఏంటి? The amazing response that I got from my friends, because this is maybe the first time that I'm involved in a series, and that too which is also going to be dubbed in so many languages. So a lot of my friends who do not understand Telugu are very excited for this one, and they have seen a lot of Omkar's work. So they are very excited to see that now the North audience will also get to witness the magic that he can create on screen. And horror for a lot of us is something that we have seen earlier or done earlier, and for me 1920 was very recent. So I wanted to do something which is different, wanted to do something that is the same genre but looks extremely versatile. And I think that chance I have got with this project, and the response is exactly that. All my friends, everybody who is looking at it, even the filmmakers. I also want to mention I sent it to the Butts, and they are the makers of horrors in Hindi, and they are so in love with the genre. And when they saw this trailer, they saw these posters, they were in love with it. The first thing they asked me was, who is this director, who is this creator, we want to meet Omkar. And I think the response when it comes from somebody so experienced with the same genre, I think that really is a very, very big compliment. నైస్. థ్యాంక్ యూ సో మచ్. మానస్ గారు చెప్పండి. కాదు, నాది ఇంకో డౌట్ ఉంది మానస్ గారు. మీ ఇంట్లో రియాక్షన్స్ ఎలా వచ్చాయి? ఫస్ట్ ఒక బ్యాక్ షాట్ పెట్టారు కదా, పైనుంచి ఒక క్లోజ్, ఒక క్లోజ్ 1 అంటే ఏమైనా మంచి రియాక్షన్స్ ఏమైనా వచ్చాయా? నువ్వెందుకు అంత ఎక్సైటెడ్ ఉన్నా నాకు అర్థం కావట్లేదు. పబ్లిక్ వాంట్స్ టు నో, అసలు చెప్పాలి కదా మీరు కూడా. లేదు, ఇంకా వాళ్ళు చూడలేదు, ఇది చూసిన తర్వాత రెస్పాన్స్ తెలుసుకుంటాం. ఓకే, మీకు దయ్యాలంటే భయమా? Are you scared of ghosts? I am very scared of ghosts. I mean, I can't even watch horror films. I'm that scared. So when you're acting, మీకు భయం No, అనిపించలేదా? not at all. I know that there is something going to happen, the door is going to open. I know all of it. So when I'm not predicting anything, I'm not scared. Okay, are you the ghost in the I don't know. You have to watch. I think Manas is the ghost. చెప్పు. Outside, ఉన్నది బయట 2 నువ్వే క్యారెక్టర్లు, దయ్యం. 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆమె కాదు గోస్ట్ అంటే నేనే గోస్ట్. నీ ఇష్టం వచ్చి నువ్వు జడ్జ్మెంట్ ఇచ్చేసేయి, నాకు అర్థం కావట్లా. బయట నువ్వే గోస్ట్, లోపల నువ్వే గోస్ట్ మానస్. ఆ గోస్ట్ దీనికి నేను ఆన్సర్ చేయను. చేయాలంటే కష్టం అవుతుంది. Series ఇక్కడ చాలా మంది ఉన్నారు. Okay. సో Okay. రేపు చూస్తే తెలిసిపోతుంది. ఓకే, బట్ స్టేజ్ దిగే ముందు వీ వాంట్ యూ టు రీక్రియేట్ ద సీన్ ఫ్రమ్ ద ట్రైలర్. ఏంది ఇప్పుడు చొక్కా ఇప్పుకొని పడుకోవాలా కింద? ఏం మాట్లాడుతున్నావు ఆమె? పడుకోమని కాదు, అమ్మా. అది బేబీ నేను ఉన్నాను చెప్పొద్దు. డైలాగ్ డైలాగ్ చెప్తే ఆమె నిన్ను అది చేయమనలేదు. నువ్వు డైలాగ్ చెప్తే చాలు, నువ్వు అదే ఎందుకు? నీతో ఈజీ తెలుసా? ఇట్రా నువ్వు ఇట్రా. నీతో ఈజీ, చాలా ఈజీ. మానస్ గారు వద్దు సార్. మాకు అవికాతోనే కావాలి. అదిగో హా. అది ఇది కాదు, అదే Yeah. ఇది. మాకు అవికాతోనే కావాలి. సో అవిక, సేమ్ డైలాగ్, మీ ఇద్దరు సీన్ ఉష్, యూ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఉష్, అంతే. ఓకే, కమ్ ఆన్, రెడీ, 1 2 3 స్టార్ట్. బేబీ నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. మంచి ఇంటెన్సిటీ ఉంది మానస్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ thank గారు అండ్ అవిక గారు. మీతో ఇంకా మాకు చాలా పని ఉంది. సో వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. Thanks a lot. అన్న 1 సెకండ్, మీతో పని ఉంది. మీతో ఇంకా పని ఉంది. అప్పుడే మిమ్మల్ని పంపించట్లేదు అస్సలు. సరే, పంపించే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఆమెకి ఎలా డౌట్లు వచ్చాయో నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఒక ఐ షాట్, ఒక డోర్ నుంచో, ఒక విండో నుంచో, ఒక చిన్న కన్నం నుంచి ఒక ఐ షాట్ ఉంది. అది ఎవరు అన్నది నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. నేను జూమ్ చేసి ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒకరిదా లేకపోతే బయట వాళ్ళదా